ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు, ప్రియ సహోదరి సహోదరుడా, నీవు చేయుచున్నటువంటి భక్తి, నీవు చేయుచున్నటువంటి క్రియలు మనుషుల్ని సంతోషపెట్టాలని, మనుషులకి యథార్థమైనదిగా కనిపించాలని చేసేటువంటి క్రియలుగా నీవు చేయుచున్నావా, లేదా దేవుణ్ణి సంతోషపెట్టాలని నీవు జరిగించుచున్నావా? అయితే ఈ మాటలు దేవుడు నీ కొరికే మాట్లాడుతున్నారు. యెహోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉండుట చూచి తిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియనేస్తమా, నోవహును గురించి దేవుడు ఈ మాటలు పలుకుచున్నాడు. ఎందుకొరికంటే దేవుడు ఆయన యొక్క ఉగ్రతని కురిపించబోయే ముందు దేవుడు చెప్పినటువంటి ఆ యొక్క సువార్తని దేవుని చిత్తానుసారముగా 100 సంవత్సరాలు నోవహు జరిగిస్తూనే వచ్చాడు. దేవుని చిత్తానుసారముగా కట్టమన్నటువంటి ఆ యొక్క ఓడని కడుతూనే ఉన్నాడు. దేవుని చిత్తానికి లోబడినటువంటి వాడిగా ఉన్నాడు. నోవహుకు వ్యతిరేకంగా జనులు ఏమి మాట్లాడినప్పటికీ కూడాను మనుషుల తట్టు కాదు గాని నేను దేవుని చిత్తం జరిగించాలని, నోవహు దేవుని చిత్తానికి లోబడినప్పుడు దేవుని యొక్క ఉగ్రత కుమ్మరింపబడినటువంటి సమయంలో నోవహు నీతిమంతుడిగా ఎంచబడి ఆ యొక్క ఓడలో చేర్చబడినటువంటి వాడిగా ఉన్నాడు. దేవుడు నోవహు కుటుంబాన్ని క్షేమకరమైనటువంటి స్థితిలో దేవుడు నిలబెట్టినటువంటి వాడిగా ఉన్నాడు. ఈ మాటలు దేవుడు నా కొరికే మాట్లాడుతున్నారని నువ్వు విశ్వసించగలిగినట్లయితే, ఒక నోవహు తాను దేవునికి ఇష్టమైన రీతిలో చేసినటువంటి సువార్త పరిచర్య, దేవుని చిత్తానుసారంగా జరిగించినటువంటి ఆ యొక్క రక్షణ అనేటువంటి ఓడ ఏ రీతిగా కట్టుకోగలిగాడో అదే రీతిగా ఆయన రాకడ సమయంలో నీవు నీ కుటుంబము కూడాను ఆ యొక్క ఉగ్రత నుండి తప్పింపబడాలంటే, ఆనాడు నోవహు ఏ రీతిగా దేవుని చిత్తానుసారముగా జరిగించి దేవుని యొక్క చిత్తానుసారముగా ఓడని కట్టినప్పుడు నోవహు యొక్క కుటుంబం ఏ రీతిగా సంరక్షించబడిందో, ఆ యొక్క ఉగ్రత దినములో దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని కూడాను సురక్షితముగా దేవుడు నిలబెట్టబోతున్నాడు. అట్టి కృప దేవుడు నీకు దయచేయనుగాక. ఆమేన్.